హాయ్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి మాపప్ కౌన్సిలింగ్ ఉందా లేదని ప్రతి ఒక్కళ్ళు మన వీడియోలో కామెంట్ పెడతానే ఉన్నారు. రోజు కామెంట్ పెడతానే ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఈ న్యూస్ అయితే ఆల్రెడీ ఒక న్యూస్ అయితే ఉంది, మనకి ఇంతకుముందు వచ్చింది ఈ న్యూస్. మరి 11వ తారీఖుని, ఇది సెప్టెంబర్ 11 వచ్చిన న్యూస్. ఇది సెప్టెంబర్ 11 న్యూస్ అంటే 11 తారీఖుతో 20 డేస్ అయిపోయింది ఇప్పటికి. అంటే 20 డేస్ ఈజ్ కంప్లీటెడ్. మనకి ఈ న్యూస్ అసలు పెడతారా లేదా? ఒక్కోసారి నాకు కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా ఉంటుంది, ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా వార్త న్యూస్ వచ్చిందనుకో మనకి కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది. అంటే మాపప్ కౌన్సిలింగ్ ఉండొచ్చు, కంపల్సరీగా పెడతారనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. 100%కి 200% కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి ఏంటంటే 0% కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి మరి చూసినట్టయితే మరి సీట్స్ అయితే పెరిగినాయి. మరి 11th ఈ న్యూస్ పోస్ట్ అంటే 10th మరి హైకోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 3000 సీట్లు అయితే పెరగడం జరిగింది. ఈ 3000 సీట్లు పెరిగినాయి. మరి వీళ్ళకి అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఈ 3000 సీట్లు మాపప్ కౌన్సిలింగ్ పెడతాం ఇష్టం ఉందా లేదనేది ఇక్కడ కూడా దీనిలో కూడా మనకి స్పష్టమైన ఆధారాలు అయితే ఉన్నాయి. సపోజ్ మీరు చూడండి, ఇక్కడ ఇప్పటికే యూటర్న్ కష్టమే. వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి పెడతాం ఇష్టం లేదు. బేసికల్గా దే ఆర్ నాట్ విల్లింగ్ టు కండక్ట్ మాపప్ కౌన్సిలింగ్. కానీ మరి హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా హైకోర్టుని సమర్థించింది. పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి మాపప్ కౌన్సిలింగ్ పెట్టండి, మరి వాళ్ళకి ఇయర్ వేస్ట్ అవుతుంది అన్నారు. మరి అదేవిధంగా తర్వాత కొన్ని రోజులకి మనకేమైందంటే మనకి సుప్రీంకోర్టు ఏఐసిటి వాళ్ళు ఏం చేశారు, ఏఐసిటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి అక్టోబర్ 23 వరకు అక్టోబర్ 23 వరకు మరి ఈ యొక్క ఇంజనీరింగ్లో జాయినింగ్స్ అక్టోబర్ 23 వరకు అడ్మిషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు అని మనకు చెప్పారు. ఇంతకుముందు ఏంది సెప్టెంబర్ 15 వరకే ఉండేది. ఆ డేట్ని అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నాకు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే దాన్ని చూసిన తర్వాత నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, మాపప్ కౌన్సిలింగ్ పెడతారేమో. మరి పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం. మరి వారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. క్లాసులు కూడా మరి అన్ని కాలేజీలకి ఎంసెట్ వాళ్ళకి క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి మాపప్ కౌన్సిలింగ్ మరి 3000 సీట్లకి 2100 మరి 900 సీట్లు మేనేజ్మెంట్ కూడా మొత్తం 3000 సీట్లు ఉన్నాయి. వీళ్ళు కండక్ట్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళకి గవర్నమెంట్ దే ఆర్ నాట్ విల్లింగ్ అనమాట. ఈ వార్తను చూసినట్టు ఇది ఒక్కోసారి మరి ఈ వార్తను మళ్ళీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న క్లిప్పింగ్ని ఒకసారి చూసి మనం స్టడీ చేస్తున్నాం, అసలు ఎనలైజ్ చేసేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా గవర్నమెంట్కి ఇష్టం ఉందా లేదా? బట్ గవర్నమెంట్ వీళ్ళు డిలే మరి కోర్టులు అయితే మాపప్ కౌన్సిలింగ్ పెట్టమని చెప్తున్నాయి, సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే పెడతలేదు. అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు కండక్ట్ ది మాపప్ కౌన్సిలింగ్. ఇది చూడండి, ఇప్పటికే 79,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్ చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్ళీ మొదటికి వస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు. అంటే కంప్యూటర్ సైన్స్ వస్తున్నాయి కాబట్టి పాత వాళ్ళు కూడా మరి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చేరిన వాళ్ళు కూడా దీనిలోకి చేరుతారు. దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్ళీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటికి మరో దఫా కౌన్సిలింగ్ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్యా విభాగం చెబుతుంది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, మనకి ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారంట ఈ విధమైన ఇన్ఫర్మేషన్. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరి అధికారులు తీసుకెళ్లారా లేదా, మరి ముఖ్యమంత్రి గారి ఆ లెవెల్లో మరి తీసుకెళ్లారా లేదనేది మనకి ఇంతవరకు న్యూస్ అయితే లేదు. ఇది ఇలా ఉంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఉన్నత విద్యామండలి రాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సిలింగ్ చేపడితే రాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంత గందరగోళంగా ఉందని సాంకేతిక విద్యాశాఖ ఒక ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు విద్యార్థులు
అధికారులని ఇవ్వాలని అధికారులు విద్యార్థులు కోరుతున్నారు. అధికారులు ఎందుకంటే గవర్నమెంటే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇక్కడ సాయంకాలం మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ మరి ఎంసెట్ మరి ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏం చేయలేరు. గవర్నమెంట్ గో హెడ్ అంటే మరి వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఆగమంటే ఆగుతారు. ఇది మన దగ్గర ఉన్న వార్త. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తుంటే గవర్నమెంట్కి ఈ యొక్క కౌన్సిలింగ్ మరి పెడతాం ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకైతే చూస్తుంది. వాళ్ళు ఇంకా మరి తాత్సారం చేస్తున్నారు. మరి ఎంతవరకు చేస్తారనేది మనకి తెలియదు. పెరిగిన ఇంజనీరింగ్ సీట్లపై అస్పష్టత అప్పుడే చెప్పారు మనకి. ప్రభుత్వ ఆదేశాలు ఏముంటున్న అధికారులు కోర్టుకి వెళ్ళే అవకాశాలపై ఉన్నత స్థాయి చర్చ. కోర్టు తీర్పుతో ఇంజనీరింగ్ అంటే వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళకముందే ఈ న్యూస్ రావడం జరిగింది. ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేశారు, హైకోర్టుని సమర్థించింది. ఇది 3,000 సీట్లు పెరిగినాయి, 3,000 సీట్లు పెరిగినాయి, 2,100, 900 మేనేజ్మెంట్ పెరిగింది, మొత్తం 3,000 సీట్లు పెరిగినాయి. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుని సమర్థించింది, వాళ్ళ యొక్క వర్డిక్ట్ని యాక్సెప్ట్ చేసింది. మరి కౌన్సిలింగు ఎలా ఎన్ని రోజులు మరి వీళ్ళు తాత్సారం చేస్తారో మనకైతే తెలియదు. కానీ మరి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. మరి మీరు మరి అసలు కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది నాకుండా సమాచారం అయితే ఇంతవరకు అయితే ఏమీ లేదు. మరి దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి కౌన్సిలింగ్ పెడతాం గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం లేదు ఆల్రెడీ. ఎందుకంటే ఎందుకు ఇష్టం లేదంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రక్రియ క్లోజ్ అయిపోయింది. మరి క్లాసులు కూడా జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ మంత్ అయితే మిడ్ ఎగ్జామినేషన్ కూడా మరి కండక్ట్ చేస్తారు. మరి ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఉస్మాన్ యూనివర్సిటీ, JNTU, మరి CBIT వీళ్ళందరూ కూడా మిడ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అసలు కౌన్సిలింగ్ ఉందా లేదా అనేది మనకి సమాచారం అయితే లేదు. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దీనివల్ల. అందుకని ఎంత డిలే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మరి న్యూస్ ప్రకారం మనకి డిలే అవుతుంది. మరి మాపప్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా, మరి పెడతారా లేదా అనేది మన ఈ వీడియో యొక్క డిస్కషన్. జస్ట్ మన పిల్లలు నేను ఏ వీడియో చెప్పినా సరే దాని కింద కామెంట్స్ ఈ మాపప్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా సార్, మరి ఏంది దాని పరిస్థితి ఏంది, దాని కథా కమావేశం ఏంది, మరి చెప్పండి సార్ అంటున్నారు. మరి నాకు కూడా మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. ఏ న్యూస్ పేపర్ కానీ ఏ టీవీ మీడియాలో కానీ ఈ మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన న్యూస్ ప్రతిరోజు నేను చెక్ చేస్తూనే ఉన్నా. ప్రతిరోజు నేను అన్ని పేపర్లు కానీ మరి అన్ని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాస్ కానీ అన్నీ చెక్ చేస్తున్నా. కానీ దానికి సంబంధించిన న్యూస్ ఎవరు కూడా ఒక్క మాట కూడా మరి మాట్లాడతారు. అంటే వాళ్ళకి మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం ఉందా లేదనేది మరి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి స్టూడెంట్స్ మరి చూద్దాం. మరి ఆల్రెడీ మరి గవర్నమెంటు మరి కండక్ట్ చేస్తుందా లేదా, మరి దీనివల్ల మరి ఎవరైనా మరి మన స్టూడెంట్స్ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కోర్టులో మరి రివ్యూ పిటిషన్ వేయొచ్చు. మరి కోర్టు వాళ్ళు రివ్యూ పిటిషన్ వేయొచ్చు. ఉన్న మార్గం ఏంటంటే మీరు ఎవరైనా స్టూడెంట్స్ కావాలంటే మాకు సీట్స్ కావాలంటే మీరు రివ్యూ పిటిషన్ వేస్తే కోర్టు వాళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు, సార్ మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది అడుగుతారు. కాబట్టి మీరు స్టూడెంట్సే దానికి మరి పిల్లలు ఎవరైతే మాపప్ కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక రివ్యూ పిటిషన్ వేయటం కానీ మరి గవర్నమెంట్ని అడగటం కానీ మరి గవర్నమెంట్ మరి ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వటం కానీ మరి చేస్తే మరి దీని మీద వస్తుందేమో. లేకపోతే డెసిషన్ అంత తొందరగా ఏమీ రాదని నేను అనుకుంటున్నాను. యూటర్న్ వాళ్ళు కూడా కష్టమే అంటున్నారు. అంటే వీళ్ళకి గైడ్ లైన్స్ ఏ విధంగా వస్తాయో మరి ఆల్రెడీ మరి దసరా కూడా వచ్చేసింది. మరి హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ దసరా హాలిడేస్లో మరి ఎప్పుడు చేస్తారో ఏమో. మరి చాలా మనం చెప్పలేము అసలు. మరి మాపప్ కౌన్సిలింగ్ ఉండిద్దా ఉండదా అనేది మరి $1 million క్వశ్చన్. దిస్ ఈజ్ $1 million క్వశ్చన్. మరి స్టూడెంట్స్ మరి ఐఎమ్ సారీ టు సే మరి ఉంటుందో లేదో మరి నాకు కూడా తెలియదు. కాబట్టి మరి మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఉండదని నేను చెప్పను, ఉండిద్దని నేను చెప్పను. మరి నేను కూడా మరి అనేక మీడియాస్ని చెక్ చేస్తున్నప్పుడు మనకి ఆ డేటా అయితే ఇంతవరకు రావటం లేదు. మరి చూద్దాము, లెట్ us see అండ్ హోప్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మరి మాపప్ కౌన్సిలింగ్లో సీట్ రావాలని మన ఛానల్ ద్వారా చెప్తూ మరి థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.